తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. పేదలకి ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని చెప్పేసి. గ్రామీణ ప్రాంతాలకి అలాగే అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. పట్టణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని విధి విధానాలు ప్రకటించింది. దానిలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గానికి ఆల్మోస్ట్ 10,000 చొప్పున శాంక్షన్ చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఓన్లీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి 10,506 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. కేవలము 2,467 మాత్రమే ఇప్పటివరకు ఐజాన్ టుడే పూర్తయినటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా అలాగే జగిత్యాల జిల్లా దీనిలో ఓవరాల్గా 40,000 ఇల్లు శాంక్షన్ అయితే ఆల్మోస్ట్ 30,000కి సంబంధించి నిర్మాణ దశలో ఉన్నాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇట్లా 1,25,000 రూపాయల చొప్పున 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ సొంత స్థలం ఉంటే 300 గజాలు 400 గజాల లోపలనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు సైతం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి నిర్ణయం కీలకంగా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఒక రకమైనటువంటి పొలిటికల్ ఇమేజ్ అండ్ మైలేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిలో భాగంగా నమూనా మనం చూస్తున్నాం. నమూనా గృహము తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కరీంనగర్కి సంబంధించి ఒక కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో మోడల్ హౌస్ నిర్మించడం జరిగింది. సేమ్ అట్లానే నిర్మించి ఉంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇటు వేములవాడ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి లాంటి ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు పూర్తి అయినాయి. అధికారికంగా గృహ ప్రవేశం చేసుకున్నటువంటి పరిస్థితి. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఆ గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. పేదింటి కళ నిజం చేయడానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు దశలోనే ఉన్నాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే బాలారిష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అర్హులైనటువంటి వాళ్ళకి వస్తున్నాయా లేదా, కొంతమంది పార్టీ కార్యకర్తలకు మాత్రమే వస్తున్నాయని చెప్పే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం ఒకటి. రెండవ అంశానికి సంబంధించి అయితే ఇప్పటికే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఈ మధ్యకాలంలో వివాదంగా మనము దీనిలో పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్లో జరిగినటువంటి ఒక సభలో సాక్షాత్తు మంత్రులు ఇద్దరు ఉన్నారు, పొన్నం ప్రభాకర్, మరొక వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనిలో హుజరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది, కేసీఆర్ తమ నాయకుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగింది అని చెప్పారు. దానిలో భాగంగా కొంత వివాదాస్పదానికి ఆస్కారంగా మారినటువంటి పరిస్థితి. అదంతా కూడా ఈటెల రాజేందర్ ఉన్నటువంటి సమయంలోనే నిర్మించిండని చెప్పి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది వాదోపవాదాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ఎట్లా ఉన్నది ఏంటి, మరి మల్యాల పరిస్థితి, మల్యాల దగ్గర నూకపల్లిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఏంటి, మనతో మాట్లాడడానికి సిపిఎం నేత ఉన్నారు, వాసుదేవరెడ్డి ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు, ఏంటి పరిస్థితి? దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల పురోగతి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో సైతం జనావాసాల్లో వితౌట్ ల్యాండ్ కాస్ట్ స్థలానికి డబ్బులు తీసుకోకుండానే ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఎందుకంటే మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్న వాళ్ళకి, ఈ పట్టణ ప్రాంతాల్లో సైతం 6 లక్షలు ఇస్తా అని చెప్పాను, 5 లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఇందిరమ్మ ఇంటి స్కీమ్కి సంబంధించి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చింది. చాలా కాలం కాలాతీతం చేసి చివరికి మొదటి ఫేసు విధి విధానాలు రూపొందించి గ్రామ ఇందిరమ్మ కమిటీల పేరుతోని, అందులో ఆ కమిటీల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలే ఆ కమిటీలో ఉంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధి విధానంలో కూడా 40% ఇండ్లు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు, అట్లాగే 60% ఇండ్లు గ్రామ కమిటీలు చేయాలని సిఫార్సు. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు నిర్మించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇలా పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఇలా స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి 400 గజాల్లోపు ఉన్నటువంటి ఇల్లు కట్టుకోవడానికి ఇలా అనుమతులు ఇచ్చింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు నిర్మించాలని మొదటి దశలో టార్గెట్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ మంజూరు చేసింది మాత్రం 3,26,000 మాత్రమే మంజూరు చేసింది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి 2,24,000 మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించింది కూడా
టార్గెట్ పెద్దగా ఉంది, కానీ మంజూరైనవి మాత్రం కేవలం 10,000 పైచీలకు మాత్రమే. ఇప్పటి వరకు పూర్తయినవి మాత్రం 2,400 మాత్రమే. అంటే గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళలో ఇంటి స్థలం ఉండి పూరి గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు 75,000 మందికి పైగా కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి అధికారి గణాంకాలు చెప్తాయి. మరి ఇట్లా 2,400 2,500 చొప్పున ఇట్లా నిర్మించుకుంటూ పోతే 50 ఏళ్ళు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు చెప్పినట్టు నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇల్లు నిర్మిస్తామనే మాటను వాళ్ళు పేదోడి కళ నిజం చేసేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. ఇందులో పైరవీలకి ఆస్కారం వచ్చే అవకాశం లేదంటారా? ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్యే, మరోవైపు ఇందిరమ్మ గ్రామ కమిటీలు, దానిలో ఉన్న వాళ్ళంతా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇదే జరుగుతుంది. ఇవాళ 10,000 మంజూరైనా కూడా 2,400 మాత్రమే పూర్తి కావడంలో కూడా దీనిలో మీనవేషాలు ఎక్కిస్తున్నారు. అనేక మంది చేతులు మారుతూ ఉన్నాయి. ఇందులో కూడా అవినీతి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇలా ఎమ్మెల్యే స్థాయి నుంచి కింది స్థాయి వరకు గ్రామ కమిటీల పేరుతో ఇలా గ్రామ కమిటీలకు లబ్ధిదారులు ఇచ్చేటువంటి పరిస్థితి, వాళ్ళని లోపరుచుకునేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. దానికి కారణం కూడా నత్తనడక సాగడానికి కారణం అదే. ఇలా ఫస్ట్ ఫేజ్లో ఇల్లు పూర్తి అయిపోయి 3 నెలలు అవుతుంది, చివరి దశ పూర్తి అయిపోయి ఫోటోలు తీసుకున్న తర్వాత కూడా నేటికి వాళ్ళ అకౌంట్లో చివరి ఫేజు డబ్బులు వల్లేదు. అంటే వాళ్ళు అప్పులు తీసుకొచ్చేస్తున్నారు. ఒక ఇంటి నిర్మాణం పూర్తి కావాలంటే 15 లక్షల నుంచి 18 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది అధికారులకు తెలుసు. కేవలం మేస్త్రి మాత్రమే 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుంటా అండి ఇంటికి. అంటే వీళ్ళు ఇచ్చేది కేవలం మేస్త్రికి సరిపోతుంది తప్ప వేరే ఇతరత్ర కాదు. అయినప్పటికీ చన్నీళ్లకు వేడినీళ్ళు తోడు, వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడు అనే సామెతలాగా ఏదో ప్రభుత్వం సహకరిస్తుంది. కానీ దానైనా పూర్తి స్థాయిలో పేదవాడికి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం ఏదైతుందో ప్రభుత్వ లక్ష్యం మాత్రం సత్యదూరంగా ఉంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నది కనీసం క్షేత్రస్థాయిలో కనుక పరిశీలన చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజకీయాలకు తావు లేకుండా, రాజకీయ గ్రామ కమిటీలో తావు లేకుండా అర్హులైనటువంటి పేదవాళ్ళకి కనుక కేటాయిస్తే నిజంగా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు. ఇక్కడ కరీంనగర్ నిర్మించారు. ప్రతి నియోజకవర్గంలో 2,000 నుంచి 4,000 వరకు నిర్మించి వదిలేశారు. ఇప్పుడు అవన్నీ కూడా సుమారు 7-8 ఏళ్ళు అయితే అది పూర్తయి ఇవాళ మొత్తం కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుంది. మందు బాబులకు, ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలకు ఇలా అడ్డగా మారిపోయింది. అనేకమైనటువంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. అనేకమైనటువంటి చర్చలు అట్లాగే పత్రికల్లో పుంకాలుగా వార్తలు చూస్తున్నాం. అయినప్పటికీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. నిజమైన లబ్ధిదారులను గుర్తించి పేదవాళ్ళకి కనుక ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు తాత్సారం చేస్తున్నదని ఇప్పటికి కూడా అంతు చిక్కని ప్రశ్న ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కాబట్టి మేము పంపిణీ చేయొద్దు అనుకుంటున్నారా? లేదా అసంపూర్తిగా ఉన్నటువంటి వారిని పూర్తిస్థాయి చేసిస్తారా? ఏదో ఒక స్పష్టత చేయాలి. ఇప్పటికీ కరీంనగర్ లాంటి ప్రాంతంలో అర్హులను గుర్తించాలని చెప్తున్నారు. హుజరాబాద్ లాంటి ప్రాంతంలో అర్హులను గుర్తించిన దానిలో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. అట్లా కాకుండా నిజం ఏ ప్రభుత్వం అయినా పేదోడికి సంక్షేమ ఫలాలు అందే విధంగా ఉండాలి తప్ప మరో రకంగా ఉండకూడదు. గత ప్రభుత్వం లాగానే మీరు కనుక చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులందరికీ, కట్టుకున్న వాళ్ళందరికీ, లబ్ధిదారులందరికీ కూడా అకౌంట్లో జమ చేయాలి డబ్బులు అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. సో పేదింటి వారి సొంత ఇంటి కళ, పేదల సొంత ఇంటి కళను వాస్తవ రూపం దాల్చాలంటే అర్హులైనటువంటి వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పటికే నిర్మించబడి ఉన్నటువంటి వాటిని అర్హులైన వారికి పంపిణీ చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో గతంలో ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్లను కేటాయించలేదు. అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారింది. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పూర్తయ్యాయి. 100ల సంఖ్యలో మాత్రమే నిర్మాణాలు పూర్తయి పేదలు అందులో ఉంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే పూర్తి చేస్తారో అక్కడ వెంటనే వారి అకౌంట్లలోకి డబ్బులు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.